విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలోని స్టీల్ మెల్ట్ షాప్ 1 విభాగంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉక్కు తయారీ ప్రక్రియలో భాగంగా కన్వర్టర్ నుంచి కాస్టింగ్ మిషన్కి ద్రవ ఉక్కును తరలిస్తున్న తరుణంలో లాడిల్ భారీ శబ్దంతో ఒక్కసారిగా పేలిపోయింది. ఈ దుర్ఘటనలో సుమారు 1540 డిగ్రీల సెల్సియస్ అత్యధిక వేడితో ఉన్న 150 టన్నుల ద్రవపు ఉక్కు కార్మికులపై లావాలా ఎగిసిపడింది. ఊహించని విధంగా జరిగిన ఈ భారీ పేలుడు ధాటికి తప్పించుకునే అవకాశం లేకపోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా మరో 6 కార్మికులు ఒళ్లంతా కాలిపోయి తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 5 శాశ్వత ఉద్యోగులు, 3 ఒప్పంద కార్మికులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. క్షతగాత్రుల్ని తొలుత ఉక్కు ఆస్పత్రికి, ఆపై మెరుగైన వైద్యం కోసం విశాఖలోని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో అక్కడ పనిచేస్తున్న మరో 3 కార్మికులు కంట్రోల్ రూంలో ఉండడం వల్ల త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఘటన జరిగిన వెంటనే ఉక్కు సిఐఎస్ఎఫ్ ఫైర్ సిబ్బంది 6 అగ్నిమాపక యంత్రాలతో తరలివచ్చి సుమారు 4 గంటల పాటు శ్రమించి మంటల్ని అదుపు చేశారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఉక్కు జనరల్ ఆసుపత్రి వద్దకు చేరుకుని కన్నీర్మున్నీరుగా రోదించారు. యాజమాన్యం స్పందించి తగిన నష్టపరిహారం ప్రకటించే వరకు మృతదేహాల్ని పోస్టుమార్టంకు తరలించనిచ్చేది లేదంటూ వారు అంబులెన్స్లను అడ్డుకుని ఆందోళన చేపట్టారు. ఈ దారుణ ఉదంతంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మరణించిన వారి కుటుంబాలకి 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో ఫోన్లో మాట్లాడి బాధితుల్ని ఆదుకోవాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగల్పూడి అనిత, ఇతర ప్రజాప్రతినిధులు అధికారుల్ని అడిగి వివరాలు తెలుసుకుంటూ క్షేత్రస్థాయి సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. మరోవైపు ఈ ప్రమాదంపై కార్మిక సంఘాలు, రాజకీయ పక్షాల నేతలు తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్య నిర్వహణ లోపాలు, అధికారుల ఏకపక్ష నిర్ణయాల వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని ఏఐటీయూసీ నేతలు ఆరోపించారు. ప్రమాదానికి ఉక్కు యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని, దీనిపై ఉన్నతస్థాయి కమిటీతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు 1 కోటి, గాయపడిన వారికి 50 లక్షల చొప్పున పరిహారం చెల్లించడంతో పాటు బాధిత కుటుంబంలో ఒకరికి తగిన ఉద్యోగం కల్పించాలని సిఐటియు, సిపిఎం, సిపిఐ తదితర సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో గతంలోనూ ఇలాంటి విషాదాలు చోటు చేసుకోవడం కార్మికుల్ని కలిచివేస్తోంది. సరిగ్గా 2012 జూన్ నెలలోనే SMS-1 పరిధిలోని ఆక్సిజన్ ప్లాంట్లో జరిగిన ఒక భారీ ప్రమాదంలో 19 మంది నిపుణులైన ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. మళ్లీ ఇన్నాళ్లకు అదే జూన్ నెలలో ఇంతటి ఘోర ప్రమాదం పునరావృతం కావడంతో కర్మాగార ఉద్యోగులు, స్థానికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఉక్కు తయారీలో ఎంతో అనుభవం ఉన్న శ్రామికులు తాము నిత్యం పనిచేసే నిప్పుల కొలిమిలోనే ప్రాణాలు వేయడం అందరినీ తీవ్రంగా వేధిస్తోంది. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. DNA పరీక్షల కోసం శాంపిల్స్ని విజయవాడకు పంపించారు. మృతదేహాల గుర్తింపు అనంతరం బంధువులకు అప్పగిస్తారు. ఇప్పటివరకు 3 మృతదేహాల్ని గుర్తించారు.